హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సత్యవేణి అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే దోసకాయ పచ్చడి తయారు చేస్తున్నాను. చాలా సింపుల్గా తక్కువ టైంలో తొందరగా అయిపోతుంది. దీనికి కావలసిన పదార్థాలు: 2 దోసకాయలు తీసుకోండి, 1 టమాటో, పచ్చిమిర్చి 10 తీసుకున్నాను. కారం ఎక్కువగా ఉంటే 10 తీసుకోండి, తక్కువగా ఉంటే 15 తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ పచ్చడిలో మనం ఎక్కువ పోపు దినుసులు ఏమీ కూడా వేయమండి. పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి పైకి తోలకుండా మూత పెట్టుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 1 టమాటా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. వేసి బాగా ఫ్రై చేయండి. ఇది చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తరువాత ఇప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లో 2 స్పూన్స్ పల్లీలు వేసి లైట్గా వేయించండి. ఇవి కొంచెం వేగిన తరువాత ఇవి ఇందాక మనం తీసుకున్నాం కదండి, పచ్చిమిర్చి టమాటో వేయించాం కదా, అదే మిక్సీ జార్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. దోసకాయ ముక్కలు పైనున్న తొక్క అంతా తీసేసి ఇలా గింజలతో ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. గింజలతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీకు నచ్చకపోతే గింజలు కూడా తీసేసి వేసుకోండి. ఇలా లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా చల్లారనివ్వండి. ఇది చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందాక మనం పల్లీలు, టమాటో, పచ్చిమిర్చి వేయించి తీసుకున్నాం కదండి, దాంట్లోకి ఇదంతా కూడా వేసేయండి. వేసి ఇప్పుడు 2-3 వెల్లుల్లి రేఖలు వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం చింతపండు పెంకులు లేకుండా, పిక్కలు లేకుండా వేసుకోండి కొంచెం. ఇది మూత పెట్టి కోర్స్గా బ్లెండ్ చేయండి. అంతేనండి, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదండి, అదంతా వేసి ఉడికించండి. మీరు తాలింపు వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఆయిల్లో ఇలాగా 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. నేనైతే ఇలా ఫ్రై చేశానండి. మీకు నచ్చితే పోపు దినుసులు వేయించుకొని వేసుకోండి తాలింపు, అలా కూడా బాగుంటుంది. అంతేనండి, 2 మినిట్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ పోపు దినుసులు వేయకుండా తొందరగా అయిపోతుంది. రుచి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.